నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి వర్మ గారి సేవలు అవసరం చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలిచి వర్మ గారు మీరుంటే నేను గెలుస్తాను, లేకపోతే గెలవడం కష్టం అని చెప్పేసి పిలిచి ఆయన గురించి ఏం మాట్లాడతారు ఇందాం. రాండి సార్, పవన్ గారు చెప్పండి. గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. విన్నారుగా, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, మీరుంటే నేను గెలుస్తాను. 2019లో 2 సార్లు నుంచున్నాను, ఓడిపోయాను, మళ్ళా గెలవాలంటే మీ సాయం ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆయన్ని వాడుకొని గెలిచినాక ఏ విధంగా మారుతున్నాడో పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య నాగబాబు గారు, స్నేక్ బాబు గారు సార్ విందాం. రాండి సార్ నాగబాబు గారు, నమస్తే. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్పండి. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓట్, అది వారి కర్మ. విన్నారా? పిఠాపురంలో ఎమ్మెల్యే గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు, ఒకటి పవన్ కళ్యాణ్ అంట, 2 ప్రజలంట, 3 ఫ్యాన్స్ అంట. 2019లో కూడా 2 సార్లు నుంచున్నాడు. ఆడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, అక్కడ కూడా ప్రజలు ఉన్నారు, కానీ 2 సార్లు ఓడిపోయాడు. నేను అడుగుతా ఉన్నా, కుక్కకి బిస్కెట్ వేస్తే విశ్వాసం ఉంటుంది, మనం కనబడ్డప్పుడల్లా తోక ఊపుకుంటూ వస్తుంది. కుక్కకున్న విశ్వాసం కూడా మీకు లేదని చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నా. వర్మ గారు ఇప్పుడైనా తెలుసుకోండి, ఇలాంటి వాళ్ళకి మీరు సాయం చేసిందని సందర్భం తెలియపరుస్తూ జై హింద్.